నమస్తే అండి. చాలా తక్కువ ధరలో నేనొక స్టాండ్ తెప్పించానండి. అయితే దాని క్వాలిటీ ఎలా ఉంది? మనకి ఫోటోలో చూపించినట్టు వచ్చిందా? లేదా? అయితే ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇది సింగిల్ స్టెప్ కాదండి. డబుల్ స్టెప్. అయితే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాము. అది ఎలా వచ్చింది? ఏంటి? దీని ప్రైస్ ఏంటి? అలానే మనం ఇది ఎక్కడ తెప్పించాం ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్యాకింగ్ మాత్రం చాలా బావుందండి. కాకపోతే 2 స్టెప్స్ అని చెప్పాను. చిన్నగా ఉంది. చూద్దాం అసలు ఎలా వచ్చింది? ఏంటి అనేది. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేస్తున్నానండి. బరువు మాత్రం చాలానే ఉంది. దీనికి బబుల్ ర్యాప్ కూడా ఇచ్చారండి. చాలా బరువు ఉంది. ఇంత చిన్న ప్యాకింగ్ ఎందుకు వచ్చిందంటే దీనికి స్క్రూ సిస్టమ్ వచ్చిందండి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. లేదా అంటే ఈ స్క్రూస్ ఓపెన్ చేసేసి మనం పక్కన కూడా పెట్టవచ్చు అండి. ప్లేస్ అనేది మనము అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు అనుకుంటే తీసి పక్కన కూడా పెట్టుకోవచ్చు. జనరల్గా గార్డెనింగ్ చేసే వాళ్ళకి అవసరం రాదు. బట్ ఏంటంటే నాకు ఈ మోడల్ బాగా నచ్చిందండి. అందుకే ఇలా తీసుకున్నాను. దీనికి కూడా మొత్తం ఇలా మనకి ప్లాస్టిక్ కవర్ మొత్తం ప్యాకింగ్ వచ్చిందండి. దీన్ని మాత్రం ఇప్పుడు నేనేం తీయట్లేను. అయితే నెక్స్ట్ దీనికి మనకి మెన్యూ కూడా వచ్చిందండి. దీంట్లో చూసుకుంటూ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. అలానే మనకి ఎక్స్ట్రా స్క్రూ కూడా ఇచ్చినట్టుంది. అది కూడా చూద్దాము. చూడండి ఏది ఫస్ట్ ఫిక్స్ చేయాలి ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇవి చూసుకుంటూ స్టెప్ బై స్టెప్ మనము ఫిక్స్ చేసుకోవాలి. స్క్రూస్ ఫిట్ చేసుకోవడానికి ఒక టూల్ కూడా ఇచ్చారు. అయితే దీనికి మనం ఇంకా వేరే ఎత్తుకోవాల్సిన అవసరం లేదండి. కరెక్ట్గా మనకి ఈ టూల్ సరిపోతుంది. నెక్స్ట్ మనం మిడిల్లో వచ్చిన అవి చూద్దాం స్టాండ్స్. బాగున్నాయండి. ఇది పౌడర్ కోటింగ్ ఇచ్చాడు. అందుకే ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఫినిషింగ్. బట్ ఏంటంటే నాకు ఫోటోలో చూపించింది ఇక్కడ వెడల్పుగా పట్టీలు వచ్చాయి. దీంట్లో సన్నగా వచ్చాయి. ఇవి కూడా తీసేద్దాము. ఫిట్ చేసి చూద్దాం మనం. ఇది నేను అమెజాన్లో చూశానండి, ఫ్లిప్కార్ట్లో చూశాను. కానీ నాకు అక్కడ ప్రైజెస్ చాలా ఎక్కువ అనిపించాయండి. నేను మీషోలో తీసుకున్నాను. ఇప్పుడు మనం ఫిట్ చేద్దామండి. ఫిట్ చేసి దీనిపైన ఎంత వెయిట్ ఆగుతుంది, అలానే మనం దీని సైజ్ కూడా మనం కొలిసి చూసుకుందాము. అలానే దీనిపైన పార్ట్స్ కూడా పెట్టి చూద్దామండి. ఏ పార్ట్స్ వస్తున్నాయి అనేసి కూడా. ఫిట్ చేసామండి, అయిపోయింది. ఓవరాల్ లుక్ ఇలా వచ్చింది. అయితే పైన చీకటి అయిపోయిందండి. అందుకే కిందికి వచ్చాను. కిందికి వచ్చేసి పార్ట్స్ అన్నీ సెట్ చేసేసానండి. ఇందులో పై స్టెప్లో వచ్చేసి నేను 12 ఇంచెస్ పార్ట్స్ పెట్టాను. ఇవి లాస్ట్లో వచ్చేసి 10 ఇంచెస్ పార్ట్ అండి. కింద 10 ఇంచెస్ పార్ట్స్, తర్వాత 8 ఇంచెస్ పార్ట్స్ 4 వచ్చాయి. పైన 3 వచ్చాయండి. ఇంకొకటి అడ్జస్ట్ చేస్తే చిన్న పార్ట్ వస్తుంది పైన. ఓవరాల్ లుక్ వచ్చి చాలా బాగుందండి. కాకపోతే దీంట్లో నాకు ఫోటోలో ఎలా అయితే ఉందో అలా కొన్ని రాలేదండి. ఇక్కడ నేను లెగ్స్ చూశాను. ఆ లెగ్ డబల్ లెగ్ ఉందండి. ఆ డబల్ లెగ్ రాలేదు. అయితే ఈ ఫ్రేమ్ ఫిట్ చేశాక లాస్ట్లో ఎడ్జెస్ అనేవి కొంచెం మిగిలిపోయాయండి. కాకపోతే ఓవరాల్గా మాత్రం చాలా బాగుంది. నాకు చాలా నచ్చిందండి. యాక్చువల్గా నేను అలా లెగ్ రాలేదు కదా, రిటర్న్ ఇద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే పార్ట్స్ పెట్టాక చాలా బాగా అనిపించింది. బయట మనం చూసిన ప్రోడక్ట్స్ ఏవైనా కానివ్వండి, అంటే స్టాండ్స్ ఏవైనా కానివ్వండి, సింగిల్ స్టెప్ వచ్చే మనకి దాదాపు ఒక 1000-1200 అలా ఉంటుంది. ఆ ప్రకారం చూసుకుంటే 780 రూపీస్ అంటే చాలా తక్కువ అండి. ప్రైస్ అయితే చాలా చౌక అంటారు కదా, అలా ఉంది ప్రైస్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మీకు కామెంట్ బాక్స్లో నేను లింక్ ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ నుంచి ఒకసారి మీరు చెక్ చేసుకొని తీసేసుకోండి. దీని సైజ్ విషయానికి వస్తే మాత్రం సైజెస్ మాత్రం ఈ లెంత్ వచ్చేసి మనకి 80.5 సెంటీమీటర్స్ అని ఇచ్చాడండి. కాకపోతే నాకు 82 వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఈ హైట్ వచ్చేసి మనకి 42 అన్నాడు. 42 వచ్చింది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి ఫ్రేమ్ ఒక సైజ్ వచ్చేసి, ఈ ఫ్రేమ్ సైజ్ వచ్చేసి మనకి 19 సెంటీమీటర్స్ ఉందండి. తను చెప్పిన సైజెస్ మాత్రం కరెక్ట్గానే ఉన్నాయి. బట్ ఏంటంటే రెండు ఏమంటారు డిఫెక్ట్ వచ్చింది. ఆ రెండు మీకు పర్లేదు అనుకుంటే మీరు ఈ ప్రోడక్ట్ అనేది తీసేసుకోండి. బాగుంటుందండి. బాల్కనీ అయినా కానివ్వండి, టెర్రస్ పైన అయినా కానివ్వండి, మనకి వాటర్ ఆగకుండా చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి స్టాండ్స్ మనం తీసుకోవడం
చాలా అవసరము. ఇంకోటేందంటే బయటికెళ్ళి తీసుకోలేని వాళ్ళకి ఈ స్టాండ్ అనేది చాలా హెల్ప్‌ఫుల్ అని నేను అనుకుంటున్నానండి. మీరేమనుకుంటున్నారో కూడా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలంటే నేను తీసుకున్నప్పుడు మాత్రం 780 రూపీస్ ఉందండి. ఈ రేట్ అనేది పెరుగుతుంది, తగ్గుతుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రేట్ ఎప్పుడైతే తక్కువుందో అప్పుడు తీసుకోండి. ఇంకొక మీరు పని చేయాలి ఏంటంటే ఇక్కడ మీరు యూపీఐ నుంచి తీసుకున్నారనుకోండి ఇంకొక 30, 40 రూపీస్ తగ్గుతుందండి. ఇది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకొని ప్రోడక్ట్ అనేది మీరు తీసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.